గురువుగా ఎంచుకోదలుచుకుంటే నా మాట నమ్మండి దయచేసి. లోకంలో గురువులను ఆశ్రయించకండి. కలియుగంలో శంకరాచార్యను మించిన గురువు లేడు, రాడు, సందేహం లేదు ఆ విషయంలో. నేరుగా భగవంతుడిని ఆశ్రయించండి. మీ ఇంట్లో పూజా మందిరంలో కూర్చోండి, అమ్మవారి కాళ్ళు పట్టుకోండి, రామచంద్రమూర్తి పాదాలు పట్టుకోండి, శ్రీకృష్ణస్వామి పాదాలు పట్టుకోండి, అమ్మ వినాయకుడు పాదాలు పట్టుకోండి, నా గురువు నువ్వే అనండి. మీకు కలగవలసిన జ్ఞానం అంతా మీలోంచే స్ఫురిస్తుంది. ప్రతి జీవుడు గొప్పవాడే, ఎవ్వడి కాళ్ళ మీద పడాల్సిన కర్మ మనకి లేదు. ఈ దొంగ గురువుల్ని పోషించకండి దయచేసి. విరాళం అడుగుతున్నాడంటే వాడు గురువు కాదు, డబ్బులు అడుగుతున్నాడంటే వాడు గురువు కాదు, ఈ మధ్య కనపడటం లేదు ఏమిటి అన్నట్టంటే వాడు గురువు కాదు. ఇప్పుడు అదే మొదలైంది. కనపడకపోతే ఏమైంది నీకు? అడగకూడదు. అడుగుతున్నాడంటే అందరు రావాలని కోరుకుంటున్నాడు, పోగేసుకుంటున్నాడు ఆయన ముఠా. ఈయన గురువు ఏమిటండి అర్థం లేకుండా. ఎప్పుడు వచ్చేవాడు మానేస్తాం, నీకు అనవసరం. అది అడుగుతున్నావంటే నువ్వు నేను రావాలని కోరుకుంటున్నావు, నువ్వేం గురువు అయ్యా? ఇలాగ తయారయ్యారు. అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతా. గురుస్త్వం, గురువు అమ్మవారే. శివస్త్వం, శివుడు ఆవిడే. శక్తిస్త్వమేవ. గురు శిష్యుల మధ్యలో ఉండే బోధనా శక్తి కూడా ఆవిడ.